అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, యూనిట్ ఇన్ఛార్జ్ అంటే నా బాధ్యతలు పార్టీ ఏ పని అయితే నాకు చెప్తుందో, ఒక ప్రచార కార్యక్రమం పార్టీ ఇచ్చి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ చేయాలి అంటే నేను అది చేస్తాను. అలాగే ఓటర్ వెరిఫికేషన్ చేయండి అని పార్టీ నాకు ఎన్నికల బూత్ లిస్ట్ ఇస్తే దాన్ని చేపిస్తాను. 1వ తారీఖు అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి పాల్గొంటాను. ఇదే మీ విధులు అనుకుంటే పొరపాటు. ఇవి కామన్ గా చేసేటివి. కానీ యూనిట్ ఇన్ఛార్జ్ అన్న తర్వాత ఇవన్నీ కామన్ గా ఉంటూ మీకున్న మెయిన్ బాధ్యతలు ఏంటో తెలుసా? ఒక సమన్వయకర్తగా కూడా మీరు పనిచేయాలి. ఎక్కడైనా కానీ మీ యూనిట్ పరిధిలో ఎక్కడైనా మన క్యాడర్లో మధ్య విభేదాలు వచ్చినా వారి మధ్య సమన్వయం చేకూర్చి ఆ యూనిట్ అంతా డిస్టర్బ్ కాకోకుండా చేసేటువంటి వ్యక్తిగా మీరు మారాలి. అలాగే ఎక్కడైనా మన 5 బూతుల్లోనూ వీక్ బూతులు ఉండి మైనస్ రిజల్ట్ వచ్చే చోట మనం ఎందుకు మైనస్ వస్తా ఉంది, ఇక్కడ ఏ కారణం చేత గత ఎన్నికల్లోనూ ఈ ఎన్నికల్లోనూ కూడా తేడా ఉంది, అసలు దీనికి కారణం ఏంటి అనేసి ఒక విశ్లేషణ చేసే విశ్లేషకుడు కూడా మీలో ఉండాలి. అదేవిధంగా దాన్ని మనము ఏ విధంగా ప్లస్లోకి మార్చాలి అనేటువంటి ఒక వ్యూహకర్తగా కూడా మీరు ఉండాలి. అదేవిధంగా ఓటర్లకి మన క్యాడర్కి ఏదైనా గ్యాప్స్ ఉంటే, ఇబ్బందులు ఉంటే, లేదా మన క్లస్టర్కి మన బూత్ కన్వీనర్లకు కనుక ఏదైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ను సరిచేసేటువంటి ఒక వారధిగా కూడా మీరు నిలబడాలి. ఇన్ని రకాల బాధ్యతలు మీ పైన ఉన్నాయి. వాటినే ఎక్కువగా మీరు అమలు చేసేసిన పరిస్థితి వస్తుంది. అలా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో, ఆ విధంగా మీ యొక్క క్యారెక్టర్ని మార్చుకుంటారో, డిఫరెంట్ ఆఫ్ థింగ్స్ ఆలోచనలతో మీరు ముందుకెళ్తారో, ఎస్ డెఫినెట్ గా మీ యూనిట్ ఎప్పుడు బెస్ట్ గా నిలబడుతుంది.